వెల్కమ్ టు హైడ్రీమ్. ఇట్స్ మీ అనుషోకముల్ విత్ లీగల్ సొల్యూషన్స్. సో హైదరాబాద్లో ప్రస్తుతం హైడ్రా దడబుట్టిస్తోంది. సెలబ్రిటీలే కాదు, పెద్ద చిన్న ఎవరిని తేడా లేకుండా అక్రమ కట్టడాల కూల్చివేతలో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పటికే దుర్గం చెరువుకు సంబంధించి 4 కాలనీల్లో ఆల్మోస్ట్ 200 పైన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో నిర్మాణాలకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది. మరి వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయి, అట్లీస్ట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకునే అవకాశం ఉందా, ఇలాంటి వాటి గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సో మనం హైదరాబాద్లో చూస్తున్నాం సిచ్యువేషన్ అయితే ఇప్పుడు చాలా బర్నింగ్ ఇష్యూ నడుస్తోంది. గవర్నమెంట్కి ఏదైతే రైట్స్ ఉన్నాయో కూల్ చేస్తోంది. మరి అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకు కూడా ఏమన్నా రైట్స్ ఉంటాయా, ఇది స్టే తెచ్చుకోవడానికి ఇప్పుడు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా, ఉంటే వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా సార్? చూడమ్మా, ఇది ఈ రోజు స్టార్ట్ అయిన ఇష్యూ కాదు. ఇది చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇది ఇవాళ ఏం కొత్తగా వచ్చింది కాదు. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఎన్ఫోర్స్మెంట్ ఉంది ఆల్రెడీ మున్సిపల్గా. తర్వాత ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ని దాన్ని టెంటికల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనే ఇంటెన్షన్ తోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని హైడ్రా అనే కొత్త ఏజెన్సీని స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రాపర్టీ రిస్టోరేషన్ అండ్ రీక్లెయిమింగ్. దిస్ వాజ్ జూలై 19th రోజు దీన్ని స్టార్ట్ చేశారు. జీవో నంబర్ 99 ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. దీంట్లో ఏంటంటే ఎక్కడైతే ల్యాండ్స్ ఎంక్రోచ్ అయినాయో చిన్న పెద్ద తారతమ్యం లేదు, గొప్పవాళ్ళు పేదవాళ్ళు తారతమ్యం లేదు. ఎవరైతే ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఒక 2.5 కోట్లకు పోయే ప్రాపర్టీ ఈరోజు అది ₹1 కోటి ఇస్తా అంటున్నాడు బిల్డర్. మన స్వార్థం కూడా ఉంటుంది దాంట్లో. 2.5 కోట్ల ప్రాపర్టీ వాళ్ళ ₹1 కోటి వస్తుందని చెప్పేసి మనం కూడా కొంత స్వార్థంతో దాన్ని మనం కొనటం జరిగింది, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, దాని పొజిషన్ తీసుకోవడం జరిగింది, దాంట్లో ఉండటం జరిగింది. కానీ గవర్నమెంట్ ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీబడీస్ పర్సనల్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ప్రయోజనం జరిగేది, పబ్లిక్ దీంట్లో గెయిన్ ఉంది అనుకున్న దాంట్లో దానికి అది ఇంపార్టెంట్ గవర్నమెంట్కి. తప్పితే దాంట్లో ఎవరున్నారు, నాగార్జున ఉన్నాడా, లేకపోతే వేముల వెంకటరెడ్డి ఉన్నాడా, లేకపోతే ప్రశాంత్ రెడ్డి ఉన్నాడా, పొలిటీషియన్ ఉన్నాడా, లేకపోతే పాపర్ ఉన్నాడని కాదు అక్కడ. ఆ ఇంటెన్షన్ తోటే ఈ హైడ్రా అనే కొత్త దీన్ని ఏజెన్సీని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మన రంగనాథ్ గారిని దాన్ని కమిషనర్గా అపాయింట్ చేసినారు. ఆయన ఏంటంటే హీఈస్ అ వెరీ ఎఫిషియంట్ ఆఫీసర్, వితౌట్ ఎనీ బయాస్ అండ్ వితౌట్ ఎనీ ప్రెజుడైజ్ లేకుండా. ఆయన ఇప్పుడు వరంగల్లో జరిగిన ఒక రేప్ అండ్ మర్డర్ కేసు కానీ, లేకపోతే క్వశ్చన్ పేపర్ లీకేజ్, ఇది కూడా ఆయన సార్ట్అవుట్ చేసిన పోలీస్ ఆఫీసర్. హీఈస్ వెరీ డైనమిక్ అండ్ వెరీ ఎఫిషియంట్. సో ఆయనను తీసుకొచ్చేసి ఆయన ఆధ్వర్యంలో ఈ హైడ్రా అనే ఏజెన్సీని చేయటం జరిగింది. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ జూలై 19th రోజు విస్తృత అధికారాలు ఇచ్చినారు. మన రంగనాథ్ గారు డైరెక్ట్ ఆయనకే మన ఎవరికి చీఫ్ మినిస్టర్ గారికి రిపోర్ట్ చేస్తారు. దీంట్లో ఎటువంటి ప్రెజుడీస్ లేకుండా, ఎటువంటి తొందరలు లేకుండా, ఎటువంటి ఫోర్స్ తీసుకోకుండా, అంటే ఎటువంటి దీనికి కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా తను యాక్ట్ చేయగలడు అనే ఇంటెన్షన్ తోటి చీఫ్ మినిస్టర్ గారు దీన్ని ఎనాక్ట్ చేయటం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నోటీసులు ఇచ్చినారు, ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో అందరూ అవేర్ అయ్యి ఉన్నారు. దీంట్లో మాకు తెలియదు, లేకపోతే మేము ఇగ్నోరెంట్, లేకపోతే మాకు ఈ సమస్య మీద మాకు అసలు అవగాహన లేదు అని చెప్పడానికి ఎక్కడ ఎవరికి రైట్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారిదే తీసుకుంటే 2014 నుంచి కూడా ఆయనకు నోటీసులు సర్వ్ చేసినారు, ఆయన స్టే తీసుకున్నారు, అన్ని చేసుకున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే ల్యాండ్ వాల్యూ పెరగటం, ద బూమ్ ఆఫ్ ద మార్కెట్, రియల్ ఎస్టేట్ బూమ్. ఇవన్నీ ఏంటంటే ఎక్కడనో నాకు ఇంత ప్లేస్ ఉంటే చాలు హైదరాబాద్లో, లేకపోతే ఒక 100 స్క్వేర్ యార్డ్స్ ఉంటే చాలు, లేకపోతే నాకు ఒక ఇల్లు ఉంటే చాలు అనే ఇంటెన్షన్ తోటి పబ్లిక్ అవన్నీ ఆలోచించకుండా, అంటే ఈ లెవెల్లో వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది అని ఎవరు యాంటిసిపేట్ చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈ ఎక్స్టెండ్కి దీన్ని తీసుకుంటుంది గవర్నమెంట్, ఇంత ర్యాపిడ్గా దీని మీద ముందుకు పోతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయకుండా ఏంటంటే వచ్చినప్పుడు చూసుకుందామని ఒక లీనియంట్ నేచర్, లీనియంట్ బిహేవియర్. వస్తే చూద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే, వస్తుందా అక్కడ దాకా, వస్తే మేనేజ్ చేద్దాంలే. హైదరాబాద్ యాటిట్యూడ్ ఏంటంటే, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే బాధితులు అని హైకోర్టుకు వెళ్తున్నారో వాళ్ళని కోర్టు ఏ దృష్టితో చూస్తుంది, వాళ్ళకి నిజంగా స్టే ఇస్తుందా? ఒకటి అనుష, ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఏమంటున్నారంటే ఎవరైనా కూడా కోర్టును అప్రోచ్ అయ్యే వాళ్ళు, లేకపోతే కోర్టు నుంచి రెమెడీ అడిగే వాళ్ళు, లేకపోతే కోర్టు రిడ్రెసల్ అడిగే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇంటిమేషన్ లేదు,
మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు అని అంటున్నారు. ఓకే. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే అది ఎప్పుడైతే పబ్లిక్ కొరకు పనికొచ్చేది ఉందో, ఎప్పుడైతే పబ్లిక్ ప్రజా ప్రయోజనాల కోసం ఎప్పుడైతే అది పనిచేస్తుందో దానికి గైడ్ లైన్స్ కూడా అవసరం లేదు, దానికి ఎట్లాంటి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సో దాంట్లో నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ మన మర్రి రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే పల్లరాజేశ్వర రెడ్డి గారు కానీ, అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే వీళ్ళందరూ కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా కోర్టు ఏమన్నదంటే హైడ్రా ఏదైతుందో దాని లిమిటేషన్స్లోనే అది పనిచేస్తుంది. ఓకే. వితౌట్ ప్రయర్ నోటీస్ ఇవ్వకుండా, ప్రయర్ ఇంటిమేషన్ లేకుండా, ప్రయర్ ఇవి చేయకుండా తను ఎప్పుడు కూడా యాక్షన్లోకి దిగలేదు. ఆల్రెడీ ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసినారు. ఎక్కడెక్కడైతే FTL లెవెల్లో వచ్చింది, లేకపోతే బఫర్ జోన్ లో వచ్చింది, నోటిఫై చేశారు అందరికి. ఎవరికి మాకు ఇంటిమేషన్ లేదనేది తప్పు. అది ఎప్పుడు కూడా మనం కోర్టుని మిస్గైడ్ చేయలేము, మిస్లీడ్ చేయలేము, మేనేజ్ కూడా చేయలేము. ఇవాళ కాకపోయినా రేపైనా కూడా ఫ్యాక్ట్ అనేది ఎప్పుడైనా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ భయపడేది కానీ చేసే వాళ్ళు ఎవరైతే అబోధ ఇది ఉన్నారు, ఇప్పుడు ఎవరైతే వాళ్ళు తప్పు చేసినారో వాళ్ళు భయపడుతున్నారు, తప్పు చేయని వాళ్ళు ఎవరు భయపడలేదు. రైట్? తప్పు చేసిన వాళ్ళే భయపడుతున్నారు, తప్పు చేయని వాళ్ళు ఎవరు భయపడలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గండిపేటలో కొన్ని ఫామ్ హౌసెస్ ఉన్నాయి, గండిపేటలో కొన్ని విల్లాస్ ఉన్నాయి. ఆ గండిపేట నుంచి వచ్చే వేస్టేజ్, హ్యూమన్ వేస్ట్ మొత్తం గండిపేట లేక్లోకి విడిచిపెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అది హ్యూమన్ వేస్ట్ అనేది దాన్ని త్రూ ప్రాపర్గా దాన్ని ఇది చేయాలి, డిజాల్వ్ చేయాలి. కానీ ఏం చేస్తున్నారు, ఆ వేస్టేజ్ అంతా మొత్తం తీసేసి దాంట్లో కలుపుతున్నారు. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వారేదో అన్నారట నిన్న, వాళ్ళు ఏదో థ్రెటన్ చేసినారు లేకపోతే వార్న్ చేసినారు అన్నారు. వాళ్ళ ఇంజనీర్ వాళ్ళ కాలేజ్ నుంచి, ఫాతిమా కాలేజ్ నుంచి వచ్చే వేస్ట్ మొత్తం ఆ చెరువులో కలుస్తా ఉంది. హౌ ఫార్ ఇట్స్ జెన్యూన్ అండ్ దాన్ని ఎంతవరకు మనం సమర్థించగలము? నేను అదే మాటకు వస్తున్నా మళ్ళీ. ఏంటంటే ప్రజా ప్రయోజనాలు మనిషి వ్యక్తిగత ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎనీ గవర్నమెంట్లో లేకపోతే ఏదైనా వ్యవస్థలో కూడా ప్రజా ప్రయోజనాలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అక్కడ. ఒక వ్యక్తి ఇంట్రెస్ట్ లేకపోతే వ్యక్తి సొంత లాభం అనేది అక్కడ చూడదు. కోర్టు దృష్టిలో అయినా లేకపోతే పబ్లిక్ దృష్టిలో అయినా ఎప్పుడైనా కూడా. ఇప్పుడు కె లక్ష్మణ్ గారు వీళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఏమన్నారంటే ద హైడ్రా ఎవరి మీద పడుతుంది? అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీరు కోర్టుకు వెళ్తారు. మీరు కరెక్ట్ ఉన్నప్పుడు, అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు వెళ్ళరు కదా. ఇప్పుడు 200 ఫ్లాట్స్ చిత్ర లేఅవుట్ లో 200 విల్లాస్ కి లేఅవుట్ కి దానికి ఇచ్చినారు అని అన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఫ్లోర్ కి ఒక దానికి పర్మిషన్ తీసుకున్నారు, దాని మీద 3 floors రైజ్ చేసినారట. మరి అట్లాంటప్పుడు అది అనాథరైజ్డ్ కదా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ను మిస్లీడ్ చేసినారు, ప్లస్ మున్సిపాలిటీ మిస్లీడ్ చేసినారు. ఎవరు ఆఫీసర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఎవరైతే మీరు ఆఫీసర్స్ని బ్రైబ్ చేసి మీరు తీసుకున్నారు, ఇప్పుడు ఈ ఆఫీసర్ వచ్చి మీ దగ్గర నిలబడాడు కదా. ఇప్పుడు ఓకే మీరు బ్రైబ్ చేసినారు, బిల్డర్ బ్రైబ్ చేసి ఉండొచ్చు, లేకపోతే మనమే ఒక ఇండివిజువల్ కెపాసిటీలో బ్రైబ్ చేసి ఉండొచ్చు, చేసి పర్మిషన్ తీసుకొని ఉండొచ్చు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు సఫర్ అవుతున్నారు? అక్కడ ఆఫీసర్ కాదు కదా. ఆఫీసర్ ఉంటాడు, ఇవాళ ఉంటాడు ఆఫీసర్, రేపు వెళ్ళిపోతాడు. కానీ సిస్టమ్ విల్ రిమైన్ కదా. సిస్టంలో నువ్వు తప్పు చేసినప్పుడు యు ఆర్ లయబుల్ టు టేక్ పనిష్మెంట్ కదా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే తప్పు చేస్తున్నారో, తప్పు చేసినప్పుడు మీకు పనిష్మెంట్ అనేది రెడీ ఉంటుంది అవతల. ఇవాళ కాకపోయినా రేపైనా యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. కానీ ఇప్పుడు ఇంత తొందరగా వస్తుంది లేకపోతే హైదరాబాద్లో ఇది జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ మన రంగనాథ్ గారు తన కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇప్పటికీ 43 acres ఆఫ్ ల్యాండ్ నేను రికవర్ చేసినాము ఫ్రమ్ ద ఎంక్రోచర్స్ అని చెప్పేసి. అంటే ఎంత పెద్ద అచీవ్మెంట్ అమ్మా ఇది. ఇట్స్ విత్ ఇన్ ఒక 1 month పీరియడ్లో. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరైతే ఇందులో కోల్పోతున్నారో వాళ్ళని బాధితులుగా పరిగణిస్తలేదు కోర్టు. బాధితులు అనేది ఒకవేళ నేరస్తులుగా పరిగణించే ఛాన్స్ ఉందా? నేరస్తులని ఎట్లా అంటాము? ఇప్పుడు బెనిఫిట్ తీసుకున్నాము ఏదో అంటే ఇప్పుడు వ్యక్తిగత, ఇప్పుడు నా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి నేను అదే చెప్తున్నా. మళ్ళీ నేను 2.5 crores వచ్చే విల్లా నాకు 1 crore వస్తుందని అంటే నాకు కొంత లాలుచి లేకపోతే నాకు కొంత స్వార్థము. అరే నాకు 2.5 crores అంటే నేను ఎక్కడ పూల్ చేయాలా, 1 crore వస్తుంది కదా, కొనేద్దాంలే, వచ్చినప్పుడు చూసుకుందాము, లేకపోతే కోర్టును అప్రోచ్ అయిదాము, లేకపోతే మా లీడర్ ఉన్నాడు, లేకపోతే మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా ఎంపీ ఉన్నాడని. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హైడ్రాకి ఇచ్చిన పవర్స్ తోటి, హైడ్రాకున్న బియాండ్ అసలు అంటే పవర్స్ తోటి ఏంటంటే ఇప్పుడు అది ఎవరిని కేర్ చేసే స్టేట్లో లేదు. అది ఏంటి, నేను ఇది చేయాలి అంతే. ఎప్పుడైతే నువ్వు తప్పులో ఉన్నావో వీఆర్ రెడీ. నువ్వు తప్పు చేసినప్పుడు భయపడాలి. ఇప్పుడు రంగనాథ్ గారు ఒకటే మాట అంటున్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు FTLలో లేకపోతే బఫర్ జోన్లో లేకపోతే మీరు నాలాలు ఆక్రమించినప్పుడు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు ఎప్పుడు భయపడతారు? మీరు తప్పు చేసినప్పుడు భయపడతారు కదా. మీరు తప్పు చేయనప్పుడు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు కోర్టును అప్రోచ్ అవుతున్నారు? బికాస్ దే ఆర్ ఎట్ ఫాల్ట్, రైట్?
జస్టిస్ లక్ష్మణ్ గారు కూడా అదే మాట అంటున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, ఏదైతే బియాండ్ ఇది ఉందో, లేకపోతే నీవు తీసుకున్న పర్మిషన్ నుంచి బియాండ్ ఉన్నావో, వాళ్ళు నోటీసులో వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారమ్మా. వాళ్ళు ఏమి ర్యాండమ్గా అట్లా పోవట్లేదు. ఏది హైడ్రా ఏం చేస్తుంది, ఏరియల్ సర్వే చేసినారు, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, గూగుల్ మ్యాప్స్ తోటి ప్రజెంట్ పిక్చర్ తీసుకుంటున్నారు, ప్రజెంట్ స్టేటస్ తీసుకుంటున్నారు, రెండింటి ఎంత ఆక్రమణకు గురైందో కూడా ఇట్లా స్ట్రేట్ గా చూపిస్తున్నారు. రీసెంట్ గా ఒక TV9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వచ్చింది, దాంట్లో ఇట్లా ఒక 9 minutes 10 minutes మొత్తం చూపించినారు. ఇగో దీస్ ఆర్ ద ఏరియాస్. మీరు ఇప్పుడు ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు, నేను ఎట్లా తెలుసుకోవాలి, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళండి, చూడండి మీరు ఎక్కడున్నారు, FTL లెవెల్లో ఉన్నారా, బఫర్ జోన్లో ఉన్నారా, FTLలో ఉన్నారు, బఫర్ జోన్లో ఉన్నారు, నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్, స్ట్రేట్ డిమాలిష్, బఫర్ స్ట్రేట్ అవే బుల్డోజింగ్, అంతే, ఇంకా ఏం లేదు. ఇప్పుడు నాగార్జున గారి కన్వెన్షన్ సెంటర్. సో ఇప్పుడు వీళ్ళు హైకోర్టుకి వెళ్తున్నారు కదా, వాళ్ళు దేనికోసం వెళ్తున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగేది అని అక్కడ ఏం ఉండదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాము. కానీ వెరీ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు, చెప్తున్నారు. ఏమంటున్నారు, నువ్వు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అయితే అసలు దానికి అక్కడ నీకు అసలు ఎట్లాంటి రెమెడీ లేదు. ఫ్రమ్ ద ఇంకా ఛాన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినా, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అయినా, డీవియేషన్లో ఉన్నా, నువ్వు నువ్వు ఇది చేసినా కూడా, ఎక్కడ మిస్గైడ్ చేసినా కూడా నీకు అక్కడ ఏమి ఎక్స్క్యూజ్ లేదు. ఇప్పుడు నాగార్జున గారు స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. స్టే ఆర్డర్ తీసుకొచ్చుకునే లోపల వాళ్ళది ఎంతైతే బఫర్ జోన్లో ఉందో, వాళ్ళది ఎంతైతే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందో అంతవరకే డిమాలిష్ చేసినారు. మిగతా 7 acres జోలికి పోలేదు కదా. అవును, ఏదైతే నువ్వు 3 acres 30 గుంటస్ ఏదైతే ఎంక్రోచ్ చేసినావో అక్కడి వరకే వాళ్ళు వెళ్ళినారు. దాని బియాండ్ వెళ్ళలేదు కదా. అక్కడి వరకు నీకు అవతల నీకు కరెక్ట్ పట్టదారు పాస్బుక్ ఉంది, లేకపోతే నీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది, దట్స్ ఓకే ఫైన్. అక్కడి వరకు దట్స్ ఓకే ఫైన్. కానీ మీరు తెలిసి తప్పు చేయటం తప్పు కదా. మీరు తెలియక తప్పు చేసినారంటే అది వేరే విషయము. అండ్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ ఒక 10 to 12 years నుంచి కొన్ని వేల కోట్లు సంపాదించుకొని ఉండొచ్చు దాని మీద. రఘునందన్ రావు గారు తను అదే మాట అంటారు, ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది మొత్తం గవర్నమెంట్కి పే చేయాలని. అది అంటే ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనే కాదమ్మా, ఎవరికైనా కూడా లా ఇస్ ద సేమ్. అండ్ ఇప్పుడు ఈ ఏజెన్సీ హైడ్రా ఏదైతుందో, నాకు కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు, లేకపోతే MIM కాదు, ఎవరు కాదు. తప్పు చేసిన వాళ్ళు అందరూ ఈక్వల్ బిఫోర్ ద లా ముందు అందరూ సమానమే. మీకేమి ఎక్సెప్షన్ లేదు, లేకపోతే మీకేమి ఎగ్జంప్షన్ లేదు. నేను ఎవరిని స్పేర్ చేయనని అంటున్నారు. అండ్ ఆయనకు అట్లాంటి అధికారం ఇవ్వబడింది. ప్లస్ ఆ లా కూడా అట్లా, ఆ జీవో కూడా అదే దీంట్లో తీసుకురాబడింది. దాన్ని చాలా మంది ఛాలెంజ్ చేసినారు, హైడ్రాను కూడా చాలా మంది ఛాలెంజ్ చేసినారు. కానీ దాంట్లో ఏమి లొసుకులు ఏం లేవు, లేకపోతే అదేమి అన్యాయంగా చేయట్లేదు. ఇప్పుడు రామ్నగర్ నుంచి వాలంటీర్గా వచ్చేసి రంగనాథ్ గారిని కలిసినారు, సార్ మీరు రావాలా మా ఏరియా చూడాలని. ముషిరాబాద్ నుంచి వచ్చినారు. ఇప్పుడు చాలా ప్రాంతాల నుండి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి అడుగుతున్నారు. ఒకవేళ వీళ్ళు చేసేది అన్యాయము, లేకపోతే వీళ్ళు చేసేది చట్టబద్ధత లేదు, లేకపోతే వీళ్ళు చేసేది చట్టవిరుద్ధము అంటే పబ్లిక్ ప్రొటెస్ట్ వస్తుందమ్మా. పబ్లిక్ రేజ్ని ఎవరు ఆపలేరు. అవును, పబ్లిక్ రేజ్ వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. కానీ పబ్లిక్ సపోర్ట్ చేస్తుంది, పబ్లిక్ అడుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయే ఇది కాదు, 43 acres, లేకపోతే గవర్నమెంట్కి వచ్చేది కాదు, లేకపోతే ఎవరిది కాదు. ఇట్స్ పబ్లిక్ ల్యాండ్, రైట్? గవర్నమెంట్ ల్యాండ్ ఇస్ పబ్లిక్ ల్యాండ్. ఇప్పుడు 43 acres ఆఫ్ ల్యాండ్ అంటే అదేం చిన్న ఇది కాదు కదమ్మా. ఇప్పుడు నాగార్జున గారు ఎంక్రోచ్ చేసిన ల్యాండ్ వాల్యూ 1 ఎకరము 100 crores అట, పర్ ఎకర్ 100 crores. మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు దాని మీద నుంచి తీసుకున్న ప్రాఫిట్స్, దాని మీద వచ్చిన ఇదంతా ఎవరిది? అది పబ్లిక్ మనీ కదా. అవును, మరి అట్లాంటప్పుడు నేను చట్టానికి అబైడ్ అయి ఉంటాను, నేను చట్ట ప్రకారం చేస్తున్నట్టు ఎట్లయితే చెప్పది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. రైట్ అమ్మా.